ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా చూస్తూ ఉన్నాము ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆటో డ్రైవర్లు సమ్మెకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి కారణం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అని చెప్పుకోవచ్చు. దాదాపు 2.5 ఏళ్ల క్రితం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకి కీలక హామీలు ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకి ఫ్రీ బస్ అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఆటో కార్మికులకి ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 12,000 ఇస్తామని చెప్పింది నెలకి. అదేవిధంగా ఇటు ఏదైతే సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది. అదేవిధంగా ఇలా ఉన్నటువంటి వివిధ సమస్యల మీద కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా సంవత్సరం లోపల ఇవన్నీ కూడా చేసి తీర్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు దాదాపు 2.5 ఏళ్ళు చూడొచ్చు. వారు దాదాపు 2 పేజీలకు సంబంధించినటువంటి లేఖతోని ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేసేంత వరకు కూడా పోరాటం ఆగదు అంటూ కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, మనకి బ్యాగ్ లో కనిపిస్తూ ఉంటది ఆటో డ్రైవర్లు ఏ విధంగా ధర్నా చేస్తున్నారు ఏంటనేది కూడా మహాధర్నా అంటూ ఫ్రంట్ స్టేజ్ కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక 500 నుంచి 1000 మంది వరకు కూడా ఆటో డ్రైవర్లు రావడం జరిగింది. మరి సమస్య గురించి ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటా ఉన్నారు. మమ్మల్ని ఆదుకోండి, మేము రోడ్డున పడుతూ ఉన్నాం, మా కుటుంబాలు గడవలేకపోతా ఉన్నాయి. వాళ్ళ మహాలక్ష్మి పథకం పేరిట పెట్టినటువంటి ఫ్రీ బస్సు వల్ల మాకు ఆదాయం మొత్తం కూడా రావట్లేదు, మా పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళని చదివించుకోవాలి, కుటుంబం ముందుకు సాగట్లేదు అంటూ కూడా వాళ్ళ ఆవేదన ప్రభుత్వం ముందు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బిఎంఎస్ లీడర్ కూడా వారు ఈ ధర్నాను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆటో డ్రైవర్ల జీవితాలు కాక ముందుకే మరి స్పందించాలంటూ కూడా వీరందరూ కూడా ప్రభుత్వం అప్పీల్ చేస్తూ ఉన్నారు. సో వీరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏ విధంగా సమ్మెకి దిగి ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఆటో డ్రైవర్ యూనియన్ల సంఘాలతో కూడా వాళ్ళ నిరసనకు దిగుతాము, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాము, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా పోరాటాలు ఆగవంటూ కూడా వారు చెప్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సో మరి వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి స్పందన ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్తారు ఏంటి అనేది కూడా ఆటో డ్రైవర్లు అన్నారు. ఏం చెప్తారు ప్రభుత్వానికి, మీ డిమాండ్స్ ఏంటి? మా ప్రభుత్వం ఏంటంటే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు బిఎంఎస్లకు చాలా ఇబ్బంది అయింది. మరి ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టి ఇంకా పర్సన్ అయిపోయింది. ఈ ఓలో ఊబరు మరి ఇంకా ఆన్లైన్ ద్వారా అన్నీ కాబట్టి మేము శంషాబాద్ నుండి బాధ్యతను తరలివచ్చాము. అందుకని మాకు కూడా అన్యాయం జరగాలి. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేరు. మాకు కూడా న్యాయం జరగాలని మేము కోరుతున్నాము ప్రభుత్వానికి. ఎందుకంటే మేము కూడా ఈ ధర్నాల పాల్గొంటున్నాము. గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది జీవనం, ఎంత సంపాదిస్తున్నారు, ఏ విధంగా ఉంది కుటుంబం? ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడైతే. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఉంటుండే రోజుకు 500-1000 రూపాయలు వస్తుండే. ఇప్పుడైతే మన ఇంటికి తొలగిపోవాలంటే భార్యనే చెప్తాం కూడా బేరం వచ్చింది. ఎందుకు ఇంటికి పోవాలంటే పర్సన్ అయిపోతున్నాము, అలాంటి పరిస్థితి వచ్చింది మాకు. ఎందుకంటే ఎవరు ఎక్కలేరు ఆటోలల్లో, బస్సు ఫ్రీ అయింది కాబట్టి ఇప్పుడు సిటీ రావాలంటే చక్క బస్సు ఎక్కుతురు వెళ్ళిపోతురు, ఎవరు రావట్లేదు. ఆటోలు ఎక్కాలంటేనే ముష్కిల్ అయిపోతుంది. ఏం సమస్య ఉంది? సమస్య ఏంటంటే మాకు మన గత ప్రభుత్వము మనకు హామీలు ఇచ్చింది, మనకు హామీలు నిర్వహించడం లేదు. మాకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నది, ఆర్థిక సాయం చేస్తామని. మేము అడగలేము కూడా, అది మేము అడగకముందే చెప్పారు. మేము వాళ్ళు చెప్పిందన్న చేయాలి కదా సార్, అది కూడా చేయలేరు. ఇంకోటి అన్ని హామీలు ఇచ్చారు, ఏదైతే లేదు. ఈ ఓలా ఊబర్ అవన్నీ ఉండి మాకు ఆటోలకు చాలా ఇబ్బంది ఉంది. మాకు గ్యాస్ దొరకడం లేదు, అది దొరకడం చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, ఆ ఫ్రీ బస్ పెట్టడంలో కూడా మా ఆటోలో కూడా ఎవరు ఎక్కడం కూడా లేదు, చాలా ఇబ్బంది ఉంది. పూట గడవని రోజులు ఉన్నాయి సార్ మావైతే. సో ఆటోలు ఎందుకు ఎక్కడం లేదు అంటే ఫ్రీ బస్ అనే దానికి వెళ్తున్నారా? ఫ్రీ బస్ ఉంది కాబట్టి లేడీస్ ఏం చేస్తారంటే 1-2 గంటలు కానీ బస్ కోసం ఆగుతారు, ఆగి ఆ బస్కే వెళ్తారు, కానీ ఆటోకి మాత్రం వస్తలేరు. అట్లా దీని మీద మీకు హామీలు ఇచ్చిందా ప్రభుత్వం? హామీలు ఇచ్చింది. 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నది. మహాలక్ష్మి పథకం అవి అన్ని చాలా అన్నది, కానీ ఏవి నిర్వహించక లేకడం పోయింది. ఏది లేదు. ఏమంటారు అడుగుతుంటే చేస్తామంటారు. మేము ఇలాంటి ధర్నాలు చాలా చేసినాం. మేము ఇందులో ఇలాంటివి 2-3 సార్లు కూడా వచ్చిపోయినాము. అన్నీ మా యూనియన్ తరపు నుంచి మేము బాగా ఫైట్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం మాకు సహకరించడం పడుతుంది.
గతంలో ఎంత సంపాదన ఉండే, ఇప్పుడు ఎంత సంపాదన ఉంది? మాకు గతంలో 800-1000 రూపాయలు అట్లా చేసుకుంటుంది సార్. ఇప్పుడు 300-400లకు వచ్చింది. పూట గడవని రోజులు ఉన్నాయి మావైతే. రూమ్ రెంట్లు కూడా కట్టాల్సి వస్తుంది. రూమ్ రెంట్ అవన్నీ చాలా ఇబ్బంది ఉంది సార్ మాకైతే. సో మీకు 12,000 ఇస్తే కొంత మేలు జరుగుతుందా? 12,000 ఇస్తే మాకు ఇప్పుడు సంవత్సరానికి మాకు బండి పేపర్ అన్నా వేయించుకుంటాం కదా సార్ మేము. ఆ పేపర్ కన్నా అవుతాయి అనుకున్నాం, అవి కూడా చేస్తలేరు వాళ్ళు. ఇప్పుడు ఇన్సూరెన్స్లు అవి అన్నీ పెరిగినాయి. అవిటికన్నా మాకు డబ్బులు అయితే ఏమన్నా అంటే అవి కూడా ఇస్తలేరు. ఈ ఓలా ర్యాపిడో వీళ్ళతో కూడా మీకు ఇబ్బంది అవుతుంది? ఇది చాలా ఇబ్బంది సార్. మేము లోకల్ నడుపుకుంటాం శంషాబాద్లో. లోకల్ ఆ ఓలా ఊబర్ అంటే ఇక వాళ్ళు ఏం చేస్తారు, బండి ఇంటికి వస్తుందనే ఆలోచనతో వాళ్ళు ఓలా ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. మేము లోకల్ నడుపుకుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలండి? మాకు ఇప్పుడు పథకాలు ఆటో తరపు నుంచి ఏమేమి పథకాలు వస్తాయో అవి ఇస్తే మేము సేఫ్గా ఉంటాం సార్. పేరండి? నా పేరు సయ్యద్ అన్వర్. ఎక్కడి నుంచి? शमशाबाद నుంచి వచ్చాను. శంషాబాద్. ఏంటి ఏం చెప్తారు మీ పరిస్థితి? हमारे को जो बोले थे, हमारी डिमांड है, हमारे को पूरे कर दो. और दूसरा गैस के वास्ते और गाड़ी के EMI हर चीज़ को हमारे को परेशानी होती. पब्लिक भी नहीं बैठ रही सुबह शाम. अब कोई आदमी ज़्यादा नहीं बैठ. डिस्ट्रिक्ट में नहीं आना ऑटो बोल रहे. फिर सिटी के गाड़ियाँ डिस्ट्रिक्ट में क्यों आते? डिस्ट्रिक्ट में भी नहीं आना गाड़ियाँ. हम लोग तो डिस्ट्रिक्ट के हैं ना, शमशाबाद के. डिस्ट्रिक्ट के गाड़ियाँ भी हैदराबाद में नहीं आना. ठीक है, अच्छी बात है. फिर हैदराबाद के गाड़ियाँ डिस्ट्रिक्ट में भी नहीं आना. अब हमारे जो है मांग है, हमारी मांग पूरी कर दो. हम लोग कारोबार में कुछ भी नहीं हो रहे. बच्चों के स्कूल के फीस, गाड़ी के EMI देखे तक फिर EMI फाइनेंस गाड़ी खींच लेके चले जा रहे. हम किसी को क्या बोलना, किसी के सामने जा नहीं सक रहे, बोल नहीं सक रहे. सुबह से शाम तक रात दिन एक करने के वजह भी कुछ भी नहीं हो रहा. रेवंत रेड्डी साहब से खाली एक ही गुजारिश है हमारी, हमारे जो डिमांड आप बोले थे वो डिमांड पूरे करो हमारे. సో ఎట్లాంటి న్యాయం చేయాలంటారు? अब जो उन्होंने बोले थे हमारे को, तो गैस का कर दो बोलो हमारे को. गैस भी बहुत परेशानी हो रही. 4 दिन 5 दिन तक लाइन में ठहरना पड़ रहा हमारे को. అని చేస్తే మీకు మంచి మేలు జరుగుతుందా, हाँ, లేకపోతే ఇబ్బంది అవుతుందా? बहुत तकलीफ हो रही है हमारे. ఇంత సంపాదన ఎంత ఉంది గతంలో? डेली सुबह से शाम तक 500-600 रुपये कर रहे. 300 रुपये 400 रुपये गाड़ी का किराया चल जा रहा. 100-150 रुपये जा रहे. बच्चे स्कूलों को नहीं जा सक रहे. हम लोग नहीं बोल सक रहे. बच्चों के फीसा, स्कूल के फीसा नहीं बन सक रहे हम लोग. ఫ్రీ బస్ తీసేస్తే బాగుంటుందా? अब बस के बारे में हम लोग नहीं बोल सकते. उनकी हुकूमत है, वो पॉलिटिक्स के बारे में हम नहीं बोल सकते. वो निकालने के बाद में क्या बैठते बोलते थोड़ी से रोज के रोज खाली फुजुल में तो कोई नहीं निकलते कोई लेडीज. చెప్పండి అన్న, అసలు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏమో బడ్జెట్ లేదు అప్పుల్లో ఉన్నదని ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఎట్లా? మన ఆర్థికంగా ఇంతకుముందు మన కేసీఆర్ ప్రభుత్వంలో అయితే బడ్జెట్ లేకుండే. ఆయన బడ్జెట్ తోటి చేస్తుండు, అప్పులు చేసిండని అంటారు. కానీ మాకైతే ఆటోలకైతే ప్రస్తుతానికైతే గ్యాస్కి ఇబ్బంది ఉంది, డీజిల్కి ఇబ్బంది, అన్నిటికి ఇబ్బంది అయింది. దందలకు అసలుకే లేవు. 400-500 చేసుకుంటే ఎక్కువైపోతుంది. అది గిట్ట ఎండకు అంతా ఇంటికి కొనసాగించుకోవాలంటే 400-500 చేసుకుంటున్నాము. అది గిట్ట బలవంతంగా అవుతున్నాయి. మ్యాక్సిమం గంటలు ఉండి గిట్ట లేడీస్ ఫ్రీ బస్సులనే వెళ్ళిపోతారు. మాకైతే చాలా ఇబ్బంది ఉంది. మాకు ఏమనంటే రేవంత్ సార్ ఏమంటుండు, లేదు ఎలక్ట్రికల్ బండి తీసుకోండి అన్నారు. మేము అప్పు చేసే బండి కొన్నాము. ఆ అప్పు అక్కడనే ఉంది. ఇంకో బండి కొనాలంటే మాకు ఇక్కడి నుంచి రావు కదా డబ్బులు, ఫ్రీగా అయితే రావు కదా. మాకు ఇబ్బంది చాలా ఉంది. అప్పు 12,000 హామీ ఇచ్చిండు. అది కూడా నెరవేరిస్తే మాకు ఆర్థికంగా చాలా బాగుంటుందని మేము ఇటే అనుకుంటున్నాం. ఇదే ఇలాగనే ధర్నాలు ఉంటాయి. లేదు ధర్నాలు చేసినా కానీ ఆయన స్పందిస్తలేడు, ఆటోల కోసం స్పందిస్తలేడు. మొన్న ఒక విషయం మాట్లాడే ఎలక్ట్రికల్ బండి గురించి మాట్లాడిండు, అంతే. అక్కడి వరకే ఆఫ్ చేసాడు. లేదు ఇక అప్పటి నుంచి మా ఆటోల గురించి పట్టించుకునే లేదు. అంటే బస్సులు వేస్తాను. బస్సులు మా వాళ్ళు ఎక్కుతారు, అందరు ఎక్కుతారు. ఫ్రీ బస్సు అది కాకుండా 2,500 ఇవ్వాలి వాళ్ళకి. ఫ్రీ బస్ తీసేస్తే అందరికి దండలు అయితే బాగుంటుందని. ఆర్టీసీ బార్డర్లు మీరు ఏమైనా నడుస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి సానుకూలంగా స్పందించారు, అదే స్ఫూర్తితో తీసుకొని ముందుకెళ్తున్నారు. వాళ్ళకిట కఠినంగా నడిపించుకుంటారు బండ్లు. మొన్నటి వరకు ఒక ఆయన కాల్చుకొని చచ్చిపోయిండు. ఏ పరిస్థితుల్లో చనిపోయిండు ఆయన, ఎంత బాధ అనిపిస్తుంది చనిపోయిండు. గవర్నమెంట్ రావాలి, గవర్నమెంట్కి మనం చేర్చుకోవాలని, ఇది గిట మాది గిట గవర్నమెంట్ మమ్మల్ని చూడాలి, ఆటో డ్రైవర్లని అందరినీ చూడాలని నేను అనుకుంటున్నాను.